హలో అండి, అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజండి నేను గరం మసాలా చేస్తున్నానండి. చాలామంది అండి పర్సనల్గా మెసేజ్ చేశారు, మీరు ఏది గరం మసాలా యూజ్ చేస్తారు అని. నేను ఆల్మోస్ట్ అండి ఇంట్లో చేసుకునే గరం మసాలా యూజ్ చేస్తాను. నేను చికెన్ ఫ్రై కానీ, ఫిష్ ఫ్రై కానీ, ఫిష్ కర్రీకి కానీ, మటన్ కర్రీకి, మటన్ ఫ్రైకి, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అన్నిట్లోకి ఇదే మసాలా యూజ్ చేస్తానండి. ఎగ్ కుర్మాకి ఎట్లకైనా ఇదే మసాలా యూస్ చేస్తానండి. స్పెషల్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి రెడీ చేసుకొని నేను చూడండి, మీరు ట్రై చేసి చూడండి. పొయ్యి వెలిగించుకునండి, గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక 25 దాకా యాలక్కాయలు వేసుకున్నానండి. 1.5 గ్లాస్ ధనియాలు వేసుకున్నాను టీ గ్లాస్తో. అలాగే ఒక 25 to 30 లవంగాయలు వేసుకున్నాను. ఒక స్టార్ ఫ్లవర్ వేస్తున్నానండి. లో ఫ్లేమ్లోనే ఎంచుకోవాలండి ఇవి. మళ్ళీ 1.5 స్పూన్ మిరియాలు వేసుకున్నానండి. చెక్క ఒక 15 ఇంచెస్ దాకా వేసుకున్నానండి. జీరా ఒక 3 స్పూన్స్. అన్నీ లో ఫ్లేమ్లో వేయించుకుందామండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. 1 స్పూన్ మెంతులు వేసుకున్నానండి. మళ్ళీ 3 బిర్యానీ ఆకులు, మనకి స్మెల్ కూడా వస్తుందండి అవి వేగిపోయినట్టు. చూడండి, ఇప్పుడు మెంతులు వేసాను నేను. వేగిపోయినాయండి. ఆరబెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. రెడీ అయిపోయిందండి గుమగుమలాడే గరం మసాలా రెడీ అండి. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాగా సపోర్ట్ చేస్తున్నారు. బాయ్ అండి, థ్యాంక్ యూ. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. నేను 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి చేసుకుంటానండి. మీరు కూడా మీ వీలుని బట్టి చేసుకోండి. ఓకే అండి. మ్యాక్సిమం 10 to 15 డేస్కి ఒకసారి చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి.